పగలే వెన్నెలా జగమే ఊయలా. ఇంత చక్కటి పాట వింటుంటే మరి ఆ జానకమ్మని చూడాలని ఎవరికి అనిపించదు? చూడండి, ఇక్కడే ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా అమ్మ అభిమానురాలుగా జానకమ్మను కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక నిజమైంది. నా కోరిక నెరవేరింది. అమ్మను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆవిడ ముందు పాటలు పాడగలిగాను, పాడి ఆవిడ మెప్పులు పొందగలిగాను. ముఖ్యంగా జానకి అమ్మ ఆశీర్వాదాలు అందాయి. ఇంకా ఇంతకంటే నాకేం కావాలి? ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న దానికి ఫలితంగా అమ్మ ముందు పాడే గొప్ప అవకాశాన్ని పొందగలిగాను. ఇంకో సాంగ్ చాలా బాగా చింతారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పోవా, సిరిమల్లి పోవా, చింతారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పోవా, తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మోస్తాడే. ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే, ఈ సందే కాడ నా చందమామ రాడే. చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో. సిరిమల్లి పోవా, సిరిమల్లి పోవా, చిన్నారి తిలకమ్మ నా వాడు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పోవా, సిరిమల్లి పోవా, సిరిమల్లి పోవా. మీ దగ్గర పాడే అవకాశం చాలా నాకంటే బాగా ఆహా, ఇంతకంటే ఇంకేం కావాలండి నా జన్మ. నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది అమ్మ దగ్గర పాట పాడిన తర్వాత ఇలా సునీత గారితో కూడా ఆ రోజు నేను, మా వారు, పాప ఫొటోస్ దిగాము. అమ్మని కలవడానికి వచ్చారు మేడం కూడా. అండ్ ఇంత చక్కటి అవకాశాన్ని, అద్భుతమైన మర్చిపోలేని అవకాశాన్ని నాకు రాము గారు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. ఈ మధుర క్షణాలన్నీ జీవితాంతం నా గుండెల్లో దాచుకుంటాను. ఇంతటి అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఆ అమ్మ ఆశీర్వాదం దొరకడం చాలా అదృష్టం. ముఖ్యంగా నేను, మా వారే కాకుండా నా చిట్టి తల్లి కూడా ఆ అమ్మ ఆశీర్వాదాలు పొందింది. దానికి ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదండి, ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇవాళ ఉగాది రోజు ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ.